బీజేపీని ఏం కామెంట్ చేయట్లేదు, తెచ్చుకుంటున్నారు మాట్లాడుతున్నారు అంతే తప్పించి బీజేపీ మీద విమర్శలు చేయట్లా, మోడీ మీద విమర్శలు చేయట్లేదు. వీళ్ళిద్దరినే టార్గెట్ చేస్తాడు ఆయన, తెలుగుదేశాన్ని జనసేనని ప్రధానంగా. అంటే అదే ఈయన మీద గెలవడానికో లేదంటే ఈయన దించడానికో ఒక జాతీయ పార్టీని తెచ్చుకోవడం అంటే ఒక టఫ్ ఫైట్ లా ఫీల్ అవుతున్నారా ఆ పార్టీని కూడా? ఎందుకు కదా అంత గట్టిగా సీరియస్ ఎఫర్ట్ పెట్టేది? ఇప్పుడు 2014లో ముగ్గురు కలిసినప్పుడు విజయం వాళ్ళకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆ భయం ఉంటది కదా, అందుకోసం కొంచెం ఇక్కడ ముగ్గురు కలిసినా కూడా మంచి చేయరు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. పేదవాడికి లింక్ పెడుతున్నారు ఫైనల్ గా. ఆయన మాట్లాడిన మాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని, పేదవాడి భవిష్యత్తుకు నిర్ణయించే ఎన్నికలు ఇవి, దాని దృష్టి ఓటు వేయండి అంటే అదే కదా. వీళ్ళు సూపర్ 6 పథకాలు పేదల కోసమే కదా. ఇంతకు ముందు ఇచ్చాడా ఎప్పుడన్నా? చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా? ఇంతకుముందు ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తామన్నారు, బస్ పాసులు ఫ్రీగా ఇస్తామన్నారు, అట్లాగే నగదు బదిలీలో ఒకప్పుడు హామీ ఇచ్చారు, మొన్నటిసారి చెడుకి రుణమాఫీలు చెప్పారు, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఏం మాటలు నిలబెట్టుకోలేదు కదా. నేనైతే మీకు చెప్పిన మాట అంతా నిలబెట్టుకున్నాను, మీ పిల్లలకి ఎంత పడింది, మీకు ఎంత పడింది, ఇట్లా డబ్బులు ఇస్తా